హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే టపుల్స్ అన్నమాట. సో ఈ 2 డేస్ కింద అయితే డివైడ్ చేసి పెట్టాను టపుల్స్ అనేది. కానీ మనం ఈ సింగిల్ వీడియోలో మనం అయితే కవర్ చేసేద్దాం టపుల్స్ పూర్తిగా. సో అసలు టపుల్స్ అంటే ఏంటి? ఇవి అసలు దేనికి యూజ్ చేస్తారు? ఈ లిస్టులకి టపుల్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ముందుగా మనం డిస్కస్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక బేసిక్ ప్రోగ్రామ్ అయితే రాద్దాం. సో మీకు టపుల్స్ అయితే ఒక ఐడియా అయితే వస్తది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా నేనిక్కడ కామెంట్స్‌లో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అసలు టపుల్స్ అంటే ఏంటి అని చెప్పి. సో ముందుగా ఈ టపుల్స్ అంటే ఏంటి అంటే, ఈ టపుల్స్ అనేవి ఒక ఇమ్యూటబుల్ అన్నమాట. అంటే లిస్టులకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు లిస్టుల్లో మనం ఆహ్, ఎలా చెప్పాలంటే మీకు, ఇప్పుడు లిస్టుల్లో అనుకోండి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదన్నా ఫర్ సపోజ్ ఒక లిస్ట్ ఇచ్చాం. వెజిటబుల్స్ లైక్ యాపిల్, బనానా ఇలాగ ఇచ్చాం. మధ్యలో మనం అన్నీ ఆ లిస్ట్‌లో సేమ్ మ్యాంగో అనేది యాడ్ చేయాలనుకోండి. మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ సేమ్ అదే టపుల్ క్రియేట్ చేసామనుకోండి, మనం అన్ని చేంజెస్ చేయడానికైతే అవ్వదు. మనం దాన్ని మ్యానిపులేట్ అయితే చేయలేమనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ లిస్ట్‌నయితే మనం మనీ చేంజెస్ చేసుకోవచ్చు. అలాగైతే చేయొచ్చు. కానీ టపుల్స్‌నయితే మనం చేయలేదు. సో దీన్ని ఇమ్యూటబుల్ అని అంటారనమాట. సో కెనాట్ బి చేంజ్డ్. అండ్ మీరొచ్చేసి యాడ్ చేయలేరు, రిమూవ్ చేయలేరు. అండ్ ఉన్న వాటిని చేంజ్ గూడా చేయలేరనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. టపుల్స్‌కి, లిస్ట్‌కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఇదే. అండ్ ఇప్పుడు బేసిక్ టపుల్స్ ఇక్కడ రాసేస్తాను ఇమ్యూటబుల్ అని చెప్పి. ఇమ్యూటబుల్ అంటే గుర్తుపెట్టుకోండి, కెనాట్ బి చేంజ్డ్ అని అర్థం. మ్యూటబుల్ అంటే ఇట్ కెన్ బి చేంజ్డ్ అని. లిస్ట్‌లు అనేవి మ్యూటబుల్, టపుల్స్ అనేవి ఇమ్యూటబుల్ అనమాట. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం బేసిక్ టపుల్ అయితే రాద్దాం. సో నేను ముందుగా టపుల్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను ఒక టపుల్ లిస్ట్. సో దీంట్లో ఏం చేద్దాం అంటే ఇది ఇలాగ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉంటాయి కదా! సర్కిల్‌వి, వాటిలతో అయితే డినోట్ చేస్తారు. అదే ఒక లిస్టులు చూసుకుంటే ఇలాంటి బ్రాకెట్స్‌తో అయితే ఉంటాయి. సో ఇలా స్క్వేర్ బ్రాకెట్స్‌తో అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం ఒక టపుల్‌ని అయితే క్రియేట్ చేద్దాం. లైక్ 10, 20, 30, 40 అలా. సేమ్ మనం లిస్టుల్లో ఎలా చేసామో అలాగే. సో ఇలా చేసాం గదా! ఇప్పుడు దీన్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. జస్ట్ ప్రింట్ అని రాసి మీరేం చేయాలంటే టపుల్ అని అయితే రాయాలంతే. అంటే ఇప్పుడు నేను టపుల్ అని నేమ్ ఇచ్చాను కాబట్టి అలా చేస్తున్నాను. ఒకవేళ వేరే నేమ్ ఇస్తే ఆ నేమ్. సో ఇప్పుడు దీని టైప్‌ని గూడా మనం ప్రింట్ చేసి చూద్దాం. సో సేమ్ మనం ఇలాగ ప్రింట్ అని రాసేసి ఇలాగ బ్రాకెట్స్ ఓపెన్ చేసి టైప్ అని అయితే ఇవ్వాలన్నమాట. సో టైప్ అంటే మనకి అది ఏ టైప్ అని అయితే వస్తది. టపుల్ అని అయితే వస్తదన్నమాట. ఎందుకంటే ఇది టపుల్ టైప్ కాబట్టి. అదే మనం ముందు వీడియోలో చూసుకుంటే దీనికి ఏమని వచ్చింది? లిస్ట్ అని అయితే వచ్చింది ఇలా టైప్ అని రాసిస్తే. సో దీనికి టపుల్ అని అయితే వస్తదన్నమాట. సో ఇక్కడ చూసారా మనకి ఇది అయితే ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి కింద ప్రింట్ రాయడం వల్ల క్లాస్ వచ్చేసి టపుల్ అని అయితే వచ్చింది. సో ఇలాగైతే ఉంటదన్నమాట. సో మీకైతే బేసిక్ టపుల్ అయితే అర్థమైంది కదా! అసలు ఇది ఎందుకు యూజ్ అవుతదని. ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని ఇక్కడ 10 ఉంది. 20 చేద్దాము, చేంజ్ చేద్దాం అంటే మనకు అవ్వదన్నమాట. ఇక్కడ మనం ఇలాగ పొజిషన్ ఇచ్చి చేంజ్ చేద్దాం అంటే అవ్వదు. దీన్ని మనం చెయ్యాలంటే, మనం ఒక సింపుల్ మెథడ్ ఉంది. అది ఏంటంటే, ఒక కొత్త టపుల్‌ని క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 50, 60 అవి గూడా యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ మనం యాడ్ చేయాలి ఈ పొజిషన్‌లో అంటే ఇది యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇది ఇమ్యూటబుల్ కాబట్టి. మనం ఏం చేయొచ్చు అంటే దానికోసం ఇంకో టపుల్‌ని అయితే క్రియేట్ చేయొచ్చనమాట. అప్పుడు ఆ టపుల్‌ని, ఈ టపుల్‌ని ఒక న్యూ టపుల్ అని పెట్టి ప్లస్ చేయొచ్చు. లైక్ యాడ్ చేయొచ్చనమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి టపుల్ 2 అనైతే క్రియేట్ చేస్తాను చూడండి. సో టపుల్ 2 వచ్చేసి ఇలా ఈక్వల్ టు పెట్టి సేమ్ ఇలాగే బ్రాకెట్స్ ఓపెన్ చేసి 50, 60, 70 అలాగైతే ఇవ్వండి. సో ఇలా ఇచ్చారు కదా! సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఒక న్యూ టపుల్ అని అయితే ఇవ్వండి. మళ్ళీ జస్ట్ న్యూ అని అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు టపుల్ 1 టపుల్‌ది టపుల్ సో టపుల్ కదా ఇది. సో ఇది టపుల్ 1 అని అయితే పెడదాం. సో ఇది అది యాడ్ చేసి అయితే ఇద్దాం అన్నమాట. సో అప్పుడు 2 మనకైతే యాడ్ అవుతాయన్నమాట. సో మీకిక్కడ ఔట్‌పుట్ అయితే డైరెక్ట్ రాసైతే చూపెడుతున్నా. అప్పుడు మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తది. సో ఇలాగ మనమైతే రాసిన తర్వాత ఇక్కడ ప్రింట్ న్యూ అనైతే ఇస్తాం. న్యూ అని చెప్పి ఒకటి ఇచ్చాం గదా! న్యూ అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు 2 కలిసి అయితే మనకొస్తది. సో చూసారా 10, 20, 30, 40, 50, 60, 70 అన్నీ అయితే వచ్చేసాయి. సో ఇలాగ మనం కొత్తవైతే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది మనం బేసిక్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ న్యూలోనే మనకి ఓన్లీ 10 అనేది కావాలనుకోండి. సేమ్ లిస్ట్‌లో ఎలా చేశారో సేమ్ ఇందులో గూడా అలాగే చేస్తారనమాట. మీరిక్కడ ఏం చేస్తారంటే ప్రింట్ అని చెప్పి న్యూ అని అయితే ఉంది కదా! న్యూ దగ్గర ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి 0 పెట్టారనుకోండి 10 వస్తది. సేమ్ అలాగే 1 పెట్టారనుకోండి 20 అలాగా. మీకు అలాగైతే వచ్చేస్తుంటాయి కంటిన్యూయస్‌గా.
సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్‌గా ఒక 4 తీసుకొని ఇలాగైతే నంబర్స్ మార్చేసి చూద్దాం. 2, 3 సో ఇప్పుడు మనకి 10, 20, 30, 40 అయితే వస్తాయన్నమాట సెపరేట్‌గా. సో చూసారు కదా! ఇలాగా మనమైతే టపుల్స్‌ని యూజ్ చేస్తామన్నమాట. టపుల్స్‌కి, లిస్ట్‌కి ఇవి బేసిక్ చేంజెస్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఇందులో మాట్లాడుకున్నది ఏముంది అంటే, మనం టపుల్ మెథడ్స్‌ని అంటే వీటిల్ని ఎలా కౌంట్ చేస్తారు, వీటిలి ఇండెక్సింగ్ ఇవన్నీ అయితే చూద్దాం. ఇప్పుడు టపుల్ మెథడ్స్ గురించి మాట్లాడుకుంటే మనం. సో టపుల్ మెథడ్స్ గురించి ఫస్ట్‌ది వచ్చేసి మనం ఏమనుకున్నాం ఇందులో కౌంట్ అనేది ఉంది. సో కౌంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇంకో కొత్త టపుల్ అయితే క్రియేట్ చేద్దాం. టపుల్ 2 అనేది క్రియేట్ చేద్దాం. సో ఇందులో మనం మల్టిపుల్ వాల్యూస్ అయితే ఇద్దాం. ఫర్ సపోజ్ ఇప్పుడు 1ని ఒక 2, 3 టైమ్స్ యాడ్ చేద్దాం 1 అని. అంటే ఈ కౌంట్ అనేది ఏం చేస్తదంటే మనం పర్టిక్యులర్ ఇచ్చిన నంబరు ఈ టపుల్‌లో ఎన్ని సార్లు రిపీట్ అయింది అనేదైతే చెప్తదనమాట. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రింట్ అని రాసి ఇప్పుడు మనం ఏమిచ్చాం టపుల్ 2 అని అయితే ఇచ్చాం పేరు. సో టపుల్ 2 అని అయితే ఇచ్చి డాట్ పెట్టి కౌంట్ అనేది ఇచ్చారనుకోండి. కౌంట్ ఇచ్చి బ్రాకెట్‌లో మనకి ఏ నంబర్ కావాలి 1 అనేది ఎన్ని సార్లు ఇందులో ఉంది అని అయితే తెలియాలి. సో కౌంట్ అని చెప్పి 1 ఇచ్చామనుకోండి. అది ఎన్ని సార్లు రిపీట్ అయిందో వస్తది మనకు. సో ఇక్కడ చూసారా 3 టైమ్స్ అని అయితే వచ్చింది 3 అని. సో అందుకని కౌంట్ అనేది ఉపయోగపడుతది. అంటే ఎన్ని సార్లు రిపీట్ అయింది అనేదైతే చెప్తదనమాట. కౌంట్ చేసి ఇస్తది. అండ్ ఇప్పుడు ఇండెక్స్ చూసామనుకోండి. ఇండెక్స్ అనేది ఏ ఇండెక్స్‌లో ఉన్నది అనేది చెప్తదనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు సేమ్ ఇదే ఇక్కడ కౌంట్ బదులు ఇక్కడ ఇండెక్స్ మనం ఇక్కడ దీనికి డిఫరెంట్ అయితే వాడతాం అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా అయితే ఉన్నాయి కదా 1లు. సో మనకైతే కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంటది. సో ఫర్ సపోజ్ ఈ టపుల్ 1 తీసుకుందాం. టపుల్ 1 తీసుకొని ఇక్కడ ఇండెక్స్ అనేది వాడదాం. ఏంటంటే ఇదైతే కాపీ చేస్తాను నేను ఇలాగా. సో ఇలా కాపీ చేసి సో ప్రింట్ అని చెప్పి ఇచ్చి మనం ఇక్కడ ఇండెక్స్ అనేది అయితే వాడదాం. ఇండెక్స్ మెథడ్ అయితే వాడదాం ఇక్కడ. టపుల్ డాట్ ఇండెక్స్ అని చెప్పిచ్చి ఇందు బ్రాకెట్స్‌లో 20 అయితే ఇద్దాం. సో దీన్ని ఇండెక్స్ ఎంత ఉంది 20 అనేది 1 అని ఉంది. సో అదైతే ప్రింట్ అవ్వాలి మనకి. సో ఇక్కడ చూసారు కదా! ప్రింట్ 1 అయితే ప్రింట్ చేసింది ఇక్కడ. సో అలాగా మనకైతే ఇండెక్స్‌నైతే ఇది ఇస్తదనమాట. ఈ ఇండెక్స్ అనేది. ఇండెక్స్ అంటే ఎన్నో ప్లేస్‌లో ఉంది అనేదైతే మనకు చెప్తది. అదే ఒకవేళ 10 ఇచ్చామనుకోండి 0th ఇండెక్స్‌లో ఉందని అయితే చెప్తదనమాట. సో సేమ్ అలాగా మనకైతే ఇవి యూజ్ అవుతాయన్నమాట ఈ మెథడ్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు చెప్పింది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదన్నా ఒక టైప్‌ని గూడా పర్టిక్యులర్ ఇప్పుడు ఇది ఉంది. ఇది ఇంటిజర్ టైప్ కదా! ఈ టైప్‌ని గూడా మనం చెప్పొచ్చనమాట. సో ఎలాగో చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ప్రింట్ అని చెప్పి నేను ఇలా బ్రాకెట్ ఇచ్చి టైప్ అని చెప్పి ఆ వాల్యూ ఇస్తాననమాట. సో పర్టిక్యులర్ వాల్యూ ఇచ్చాననుకోండి. అది గూడా మనకు చెప్తది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇలా 10 అని ఇచ్చాననుకోండి. అందులో ఆ వాల్యూలో సో ఇది ఇంట్ అని అయితే వస్తది. సో వచ్చింది చూసారా? అదే పర్టిక్యులర్ ఇప్పుడు టపుల్ అని ఇచ్చాననుకోండి. ఇందాక ఇక్కడ టపుల్ అని ఇచ్చాను. సో క్లాస్ వచ్చేసి టపుల్ అని అయితే వచ్చింది. సేమ్ అలాగే ఇదనమాట. సో టపుల్స్ వచ్చేసి అయితే ఇంతే. మనం మాక్సిమం అన్నీ అయితే కవర్ చేసుకున్నాం. బేసిక్ టాపిక్స్ అన్నీ. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో చెప్పండి నాకు. సో దాన్ని బట్టి నేను వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మనమైతే టపుల్స్ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ పాత వీడియోస్ ఏమన్నా చూడకుండా ఉన్నారు అంటే అవి కూడా ఒకసారి చూడండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మన టాపిక్ వచ్చేసి డిక్షనరీస్ అన్నమాట. సో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ టిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్. బై బై.